I will make you like my signet ring, says the Lord. నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Haggai 2:23. హగ్గై గ్రంథము 2:23. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమయ్యున్నది. God will make you a sign and a wonder. దేవుడు మిమ్మును సూచక క్రియగా అద్భుత కార్యముగా చేయనయ్యున్నారు. He will show that his hand, his seal is upon you. ఆయన హస్తము, ఆయన ముద్ర మీ మీద ఉన్నట్టుగా ఆయన చూపించనయ్యున్నారు. He will show that he has chosen you. ఆయన మిమ్మును ఏర్పరచుకొని ఉన్నారని చూపించనయ్యున్నారు. You are his chosen vessel. మీరు ఆయన చేత ఏర్పరచబడి ఉన్న పాత్ర. He says, I have chosen you. ఆయన సెలవిస్తున్నారు, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. Not you. మీరు కాదు. You have not chosen me. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. I have chosen you. నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. I have chosen you to bear fruits. ఫలములు ఫలించుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. And fruits that will remain. ఆ యొక్క ఫలములు నిలిచి ఉండులాగున. So that when you call on my name, you will hear from the Father and you will have all the blessings. తద్వారా నా నామమున మీరు నన్ను పిలిచినప్పుడు నా తండ్రి ఆలకిస్తారు, సకల ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటారు. Whatever you ask, he will provide. మీరు అడిగిన వాటన్నిటిని ఆయన మీకు అనుగ్రహించును. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమయ్యున్నది. So rejoice కనుక ఆనందించండి. and say, thank you, Jesus. You are the sign in my life for every blessing. చెప్పండి, యేసయ్య, ప్రతి ఆశీర్వాదమునకు మీరే నా జీవితంలో సూచన అయ్యున్నారు. And I am the sign to carry you to the world. మిమ్మును ఈ లోకమునకు మోసుకుని వెళ్ళుటకు నేను సూచనగా ఉన్నాను. I'm grateful. నేను కృతజ్ఞుడను. Here's a beautiful testimony. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Mrs. Aji Alex. శ్రీమతి అజీ అలెక్స్. She joined the BE Computer Science and Engineering program in Karunya. ఆమె కారుణ్యాలో కంప్యూటర్ సైన్స్ BE ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తూ ఉన్నారు. In the beginning, she was struggling. ఆరంభంలో ఎంతగానో బాధపడ్డారు. She felt so inadequate. తగినంత రీతిలో లేనట్టుగా ఆమెకు అనుభూతి కలిగింది. She had several doubts, ఎన్నో సందేహాలుండేవి. questioned her choices, తన ఎంపికలను ప్రశ్నించుకుంటుండేవారు. and she was trying her best to do very well in academics. విద్యలో చాలా బాగా రాణించాలని శ్రేష్టంగా ప్రయత్నించారు. She was falling short. కానీ తక్కువైపోతూనే ఉండేవారు. But God began to work in her heart through every message that was given in Karunya. కానీ కారుణ్యాలో అందించబడే ప్రతి సందేశం ద్వారా దేవుడు తన యొక్క హృదయములో పనిచేయిచూ ఉండేవారు. And through the messages, she was taught patience and trust in God for everything. అందించబడుతున్న వర్తమానముల ద్వారా సహనమును, ప్రతి విషయములో దేవుని యందలి నిరీక్షణను వారు నేర్చుకున్నారు. And she humbled herself before the Lord and submitted to Him. దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నారు. దేవునికి ఆమె సమర్పించుకున్నారు. She said, I'm not going to rely on my understanding, but on your plan and your leading, Lord. నా అవగాహన సామర్థ్యం మీద కాదు ప్రభువా, నీ ప్రణాళిక మీద, నీ నడిపింపు మీద నేను ఆధారపడతాను అనుకున్నారు. And she came out successfully in her studies at Karunya. ఆమె కారుణ్యాలో తన యొక్క విద్యలో సఫలీకృతురాలయ్యారు. Today, God has placed her as the technology domain head in the state government law enforcement of Australia. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి చట్టాల అమలుకు సంబంధించిన సాంకేతిక విభాగానికి ఆమె అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. Wow. ఎంత గొప్ప ఆశ్చర్యం. How much God has honored her and increased her. దేవుడు ఆమెను ఎంత గొప్పగా ఘనపరిచి ఆమెను వృద్ధి పొందింపచేశారో కదా. And she was the nominee for outstanding female administrator అతి గొప్ప ప్రతిభ గల స్త్రీల యాజమాన్యపు విభాగములో ఆమె పోటీదారురాలయ్యారు. in the Women and Policing Excellence Award స్త్రీల పోలీసింగ్ అత్యున్నత ప్రతిభ అవార్డుల నిమిత్తమై in Australia. ఆస్ట్రేలియా దేశములో And she received the special commendation for outstanding police service to people with disabilities. వికలాంగులైన వారికి పోలీసు సేవలు అందించడంలో అత్యున్నతమైన ప్రతిభా పురస్కారాలను ఆమె స్వీకరించగలిగారు. This is what Karunya equips and teaches every student who go through Karunya. కారుణ్యాలో విద్య అభ్యసించిన ప్రతి వారికి కారుణ్య ఈ విధంగా సామర్థ్యాన్ని అలవరుస్తోంది. They are raised to solve human problems. వారు మానవాళి సమస్యల పరిష్కారం కోసమై లేవనెత్తబడుతున్న వారిగా ఉన్నారు. You too can get blessed, so come to Karunya. మీరు కూడా ఆశీర్వదించబడవచ్చు కనుక కారుణ్యకు రండి. You'll become a national and international leader. మీరు జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకులవుతారు. She surrendered totally to God. ఆమె తన జీవితాన్ని సంపూర్తిగా దేవునికి స్వాధీనపరిచారు. God made her the sign for His love for humanity. దేవుడు ఆమెను మానవాళి కొరకైన తన ప్రేమకు సూచనగా చేసి ఉన్నారు. Today you will be such
a person to care for all humanity through Jesus. ఈ రోజున మీరు కూడా యేసు ద్వారా మానవాళి కొరకై అలాగున జాగ్రత్త వహించే వ్యక్తిగా ఉండగలుగుతారు. Shall we pray? మనము ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, we commend thy son, thy daughter to your loving care. మీ కుమారుని మీ కుమార్తెని మీ ప్రేమగల జాగ్రత్తకు అప్పగించుకొనుచు ఉన్నాము. Let your Holy Spirit fill your son and your daughter. మీ యొక్క పరిశుద్ధాత్మ మీ కుమారుని మీ కుమార్తెను నింపును గాక. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Give them your nature. మీ యొక్క స్వభావమును వారికి అనుగ్రహించండి. Give them grace to surrender totally to you. తమను తాము సంపూర్తిగా మీకు స్వాధీనపరచుకునే కృప వారికి ఇవ్వండి. Help them to tell you, Daddy, let your will be done in my life. తండ్రి, మీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాకని చెప్పులాగున వారికి మీరు సహాయము చేయండి. Let grace abound. కృప సమృద్ధి అగును గాక. Raise them to great heights. గొప్ప స్థాయికి వారిని మీరు లేవనెత్తండి. Let your plan be fulfilled in their life, Lord. ప్రభువా, వారి జీవితాల్లో మీ చిత్తము నెరవేర్చబడును గాక. And I pray today ఈ రోజున ప్రార్థన చేయుచున్నాను, that your peace will prevail in their life. మీ శాంతి వారి జీవితములలో వర్ధిల్లును గాక. Whatever they do will prosper. వారు చేయనుదంతయు కూడా వర్ధిల్లత పొందును గాక. And they will accomplish much. వారు మరి ఎక్కువ సంపూర్తి చేయుదురు గాక. Thank you for this grace, Lord. ఈ కృప కొరకై వందనములు ప్రభు. Stay with thy son. మీ కుమారునితో కూడా మీరు ఉండండి. Stay with this your daughter. ఈ మీ కుమార్తెతో కూడా మీరు ఉండండి. In Jesus' name. యేసు నామములో ఆమేన్. Subscribe to this channel, my friends, and share this video with everybody. నా స్నేహితులారా, ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోను అందరితో కూడా పంచుకోనండి. And God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Go to the karunya.edu website. karunya.edu వెబ్సైట్ ని సందర్శించండి. You can join our school or join the university and be raised as people bringing solutions to human problems. మా పాఠశాలలోను విశ్వవిద్యాలయములోను చేరి మానవాళి సమస్యలకు పరిష్కారములు సూచించే స్థాయికి లేవనెత్తబడండి. You will go out as a scientist or an entrepreneur and also being placed in high places. మీరు ఒక శాస్త్రవేత్తగా వ్యాపారవేత్తలుగా బయలు వెళ్తారు, ఉన్నతమైన స్థలాల్లో నియామకం పొందుకుంటారు. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. इस मौके को मिस ना करें. తవర విడాదీర్ఘ ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ. ಇದು ನಷ್ಟಪಡುತ್ತಿರದು. మిస్ చేయకండి. हाँ, ये एक ऐसी सभा है जिसको आपको 2025 में नहीं चूकना चाहिए. Your sorrow will turn into joy. बेत्सदा आशीष सभा, रविवार 13 जुलाई दोपहर 2 बजे. And every lump, every boil, every tumor disappear right now in Jesus' name. मेरा ये कान का सामने में बॉल निकला था 2 साइड में और बहुत ही बड़ा हो गया था. जैसे ही प्रेयर कंप्लीट हो गया तो मैंने टच किया तो ये ऑलरेडी सूख गया था. Big boil was there. Yeah, big ball was there. Now it's completely gone. Absolutely nothing. Thank you, Jesus. We welcome you all on July 13th. 13 जुलाई को हम आप सभी लोगों का स्वागत करते हैं. July 13th is a special day for me. 13 जुलाई तो मेरे लिए बहुत ही विशेष दिन है. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. इसी दिन परमेश्वर ने मुझे पवित्र आत्मा से अभिषेक दिया और मैं जानती हूँ आपको भी भर देंगे. It is going to be a great day. ये तो बहुत ही महान दिन होगा There will be deliverance. और छुटकारा होगा. Where the Spirit of the Lord, there is deliverance. जहाँ परमेश्वर की आत्मा है वहाँ पर छुटकारा है. Come and be blessed. आकर आशीष पाइए. We'll wait to pray with you. हम आपके साथ प्रार्थना करने का इंतजार कर रहे हैं. Come with all your friends and family. अपने सभी मित्रों और परिवारों के साथ में आइए. बेत्सदा आशीष सभा, रविवार 13 जुलाई दोपहर 2 बजे. स्थान डॉक्टर DGS दिनकरन सेंटर, कारुण्या नगर, कोयम्बतूर. गांधीपुरम बस स्टैंड और कोयम्बतूर रेलवे स्टेशन से कार्यक्रम स्थल तक विशेष बसें चलेंगी. आवास और यात्रा सहायता के लिए विशेष रूप में अन्य राज्यों या जिलों से आने वालों के लिए कृपया संपर्क करें 9487846601. एक परिवार के रूप में आए.